చేస్తున్నాను. డ్రై ఫ్రూట్ కస్టర్డ్ కోసం ఒక బౌల్లో 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఆ మిల్క్లోని ఒక 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లోని మిల్క్ వేసి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాను. ఈ పౌడర్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ మరుగుతుండగా గరిటెతో తిప్పుకుంటూ అందులోని మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ తలక మిక్స్ కలుపుకోవాలి. అది కలిపి బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యాక ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొంచెం చల్లగా అయిన తర్వాత నేను డ్రై ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను కాబట్టి పిస్తా, ఆల్మండ్స్, జీడిపప్పు అన్నీ తీసుకొని అవి ఈ కస్టర్డ్లోని మిక్స్ చేసుకుంటాం. ఆల్మండ్స్, కాజు ఇవన్నీ వేసి కలుపుకున్నాక ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే డ్రై ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.